6 నెలలు ఇక్కడే ఉంటానని చెప్పి కదా భజన తీసుకున్నావు. 2 రోజుల్లో వస్తానండి. వచ్చి వారం కూడా కాలేదు, అప్పుడే ఊరికెళ్తాడట. పెళ్ళాం బిడ్డల్ని వదలలేని వాడు పనిలోకి ఎందుకు వచ్చావు? వెళ్ళి పని చూడరా. రేపు 10,000 ఇటుకలు లోడెత్తాలి. వెతుకుతూనే ఉన్నాం, పట్టుకుంటాం. కొంచెం ఓపిక పట్టండి. ఎప్పుడు సార్? దొంగిలించిన నగలన్నీ అమ్మి తినేసి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళందరినీ పట్టుకుని జైల్లో పారేస్తారు, మాకు అడుపుండిద్ది. అరే పోండి సార్, మిమ్మల్ని నమ్ముకుంటే నామం పెట్టుకుని నడివీధుల్లో ఉండాల్సిందే. నేను ఎస్పీని కలుస్తా, అధికార పార్టీ పౌరుడిని చూపిస్తా. వాళ్ళని లేపయ్యా. లేవరా లేవరా. రాజన్న లెక్కరా. చివరి ఇల్లయ్యా, యాప చెట్టు పక్కన చిన్నగా పొండయ్యా. అయ్యా అడు చూడు. సరేనయ్యా. సరే సార్. అక్కడ కూడా చూడు. ఒకళ్ళు చూడండి. సరే సార్. లేవే. ఎక్కడే నీ మొగుడు? బయట ఊరికి పని కోసం వెళ్ళారు సార్. ఎందుకని ఎదుగుతున్నారు? ఎక్కడికి దొంగతనం చేయడానికి వెళ్ళాడు? నీలాంటి వాళ్ళని స్టేషన్ లో పెట్టి విచారించాలి. బయలుదేరు. ఇంత రాత్రి అప్పుడా సార్? పొద్దెక్కిన తర్వాత నేనే వస్తాను సార్. ఎక్కడ్రా మీ అన్న? చెప్పరా. పట్టుకోండి సార్. వాడు మామ కదా. ఆ అమ్మాయి నుండి గర్భిణి సార్. అలాగా, సీమంతం జరిపించి ప్రసవం చేద్దామా? వెళ్ళి పని చూసుకోండి సార్. ఎక్కించవయ్యా, ఎక్కించా. ఎక్కరా బండిలో? పడిపోయి పోరాడదాం, పోరాడదాం, న్యాయం దక్కే వరకు పోరాడదాం. పోరాడదాం, పోరాడదాం, న్యాయం దక్కే వరకు పోరాడదాం. ఖైదు చేయి, ఖైదు చేయి. రౌడీజం చేసే పోలీసుల్ని ఖైదు చేయి. పోరాడదాం, పోరాడదాం, న్యాయం దక్కే వరకు పోరాడదాం. నశించాలి, నశించాలి.